హిందూ సోదరులారా, ఒకసారి ఈ వీడియోని చూసేసేయండి. జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చేయనం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ అమ్మ కడుపులో 9 నెలలు ఉండడం, మళ్ళీ బయటికి రావడం, అలాంటి జన్మల పరంపరని నాశనం చేస్తుంది. ఒక్కసారి అందులోంచి వెళ్తే కొన్ని పదుల జన్మలని పోగొట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని అలా చేస్తూ ఉంటే మోక్ష స్థితి వస్తుంది. ఇంతకీ ఎందుకంటే అందులోకి వెళ్ళడం అంటే పెద్దలు చెప్పేది ఏమిటంటే అది కర్మని తొలగించి జన్మల. ఇక్కడ చూశారు కదా, ఈ పద్ధతి వల్ల అనవసరంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిజంగా ఇది ఏమంటారో మీరే అర్థం చేసుకుని చెప్పండి. ఈ పద్ధతి ప్రకారం ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళగానే మోక్షం దక్కించుకుంటాం, జన్మలన్నీ కూడా పోయి డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిపోతామని ఒక నమ్మకంతో, ఒక అపోహతో భక్తులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నిజంగా ఊపిరాడక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారండి. ఇలాంటి కట్టడాల్లో ఇరుకైన మార్గాన్ని నిర్మించుకొని అందులో దూరిపోతే మోక్షానికి వెళ్ళిపోమండి. ఆ వెళ్ళే మార్గం ఇరుకైనది అయ్యి ఉండాలి, అది కూడా యేసుక్రీస్తు మార్గం అయి ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, మత్తయి సువార్తలో ఇరుకైన ద్వారము గుండా ప్రవేశించడానికి ప్రభు చెప్తున్నారు. నాశమునకు పోవు మార్గము విశాలమైనది, మార్గము చాలా వెడల్పుగా ఉంటుంది. అంటే ఏంటి దీని అర్థం అంటే నిజంగా ఒక ఇరుకైన మార్గాన్ని నిర్మించుకోవడం కాదండి. ఈ యొక్క పాపం అనే యొక్క జీవితంలోని అనేక పోరాటం పోరాడి గెలవాలన్నమాట, జయించాలి. ఆ తర్వాత నిత్య రాజ్యాన్ని పొందుతాము అని చెప్తున్నారు. దానిలోని ప్రవేశించే వారు అనేకులు, అంటే ఈ యొక్క విశాలమైన మార్గంలో ప్రవేశించడం అనేకులు అనమాట. పాపాన్ని శాపాన్ని కొని తెచ్చుకొని విశాలంగా నాకు నచ్చినట్టు జీవిస్తాను, నాకు దేవుడు అక్కర్లేదు అని విశాలమైన ఆలోచనలో ఉంటారనమాట. అంటే స్వేచ్ఛ ఎక్కువగా కోరుకుంటారు. కానీ జీవమునకు ద్వారం మాత్రం ఇరుకైనదని బైబిల్ చెప్తా ఉంది. మార్గము ఎలా ఉంటుందంటే క్రీస్తు యొక్క మార్గం అని మనం గమనించాలి. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం అని ఆయన క్రీస్తు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. మళ్ళీ 10 జన్మలన్నీ కూడా పోయి ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళిపోతే మోక్షానికి వెళ్ళిపోతామని అంటున్నారు. ఇక్కడ బైబిల్ చెప్తున్న విషయం చెప్పండి. చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 9:27లో మనుషులకు ఒకసారి చావుట నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు కలుగును. చూశారు కదా, ఈ వచనం ప్రకారం ఒకసారి జననం, ఒకసారి మరణం, ఆ తర్వాత దేవుని తీర్పు ఉంటుందని అక్షరాల ప్రభు అయిన క్రీస్తు మాటల ద్వారా, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పౌలు గారి మాటల ద్వారా కూడా మనం ఇక్కడ వింటున్నాం. దయచేసి సత్యాన్ని గుర్తించండి, అన్వేషించండి, పరిశీలించండి. ఆ తర్వాత ఏది నమ్మకం, ఏది వాస్తవం, ఏది సర్వసత్యంలోకి నడిపిస్తుందని